అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనము వర్ణమాలలో గ్రామర్ చాలా ఇంపార్టెంట్. ఈ వర్ణమాలలోనే బోల్డ్ ఎంత గ్రామర్ ఉంటుంది మనకి. చూడండి, మనం ఇప్పుడు అవి నేర్చుకుందాం. వర్ణమాల ఆ ఇవి అచ్చులు మనకి లుల్లులు తీసివేశారు కాబట్టి మనము అవి కూడా రాసి సర్కిల్ చేసుకుందాం. ఈ ఓ ఊ రో రో లు రాసుకుందాం అన్నాను కదా. లు లు తర్వాత ఇది సర్కిల్ చేసుకుందాం. తర్వాత ఏ ఐ ఓ ఔ. ఇప్పుడు కొత్తగా అహా కూడా లుల్లులు తీసివేసిన తర్వాత 16 ఉండాలి కదా. అమ్మహ మనకి గుణింతాలలో ఇవి వాడుకుంటాం అన్నట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఇవి ఇక్కడి వరకు అచ్చులు 16. మరి లుల్లులను తీసివేశారు కదా, ఇప్పుడు 18 వస్తున్నాయి కదా. అయితే ఇవి రెండు తీసేసి ఈ అహా తోటి 16, మొత్తం 16 అచ్చులు 16. తర్వాత మనకి హల్లులు ఏమేంటి? కా ఖ గ ఘ ఇన్య చ చ ఛ. మూడు జ జ ఝ ఇని చ చ చ జ జ ఝ ఇని. నేను తర్వాత చెప్తాను. ఇది మళ్ళీ టా టా ఠ డ ఢ. తర్వాత అన టట్టడ న త థ ద ధ న. తర్వాత ప ఫ బ భ మ య ర ల వ షే ష స హ ల క్ష బండిరా. ఇప్పుడు ఇవి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37. ఇది సంయుక్తాక్షరం. హల్లులు 37. అయితే మనకి ఇప్పుడు ఈ అక్షరాన్ని తీసివేశారు. ఇది ఇప్పుడు లేదు వాడుకలో. ఎందుకు లేదు అంటే దీంతో వర్డ్స్ ఎక్కువగా లేవు కాబట్టి. ఇది కూడా లేదు. ఈ అక్షరం సంయుక్తాక్షరం. తర్వాత మనకి ఉభయ అక్షరాలు అని ఉంటాయి. చూడండి, ఉభ యా క్ష రాలు. ఈ ఉభయాక్షరాలు ఏమేంటి అంటే 3 ఉంటాయి. 0 అరసున్న విసర్గ. 0 అరసున్న విసర్గ. అయితే ఇప్పుడు మనకి ఈ ఆలలో ఇది కావర్గము. కావర్గము అంటే కక్క గగ్గ ఇన్య. ఏముంటాయి కావర్గంలో? కా వర్గము
ఈ కా వర్గంలో మనకి 5 అక్షరాలు ఉంటాయి. అవి క, ఖ, గ, కక్క, గగ్గ, ఇన్య. తర్వాత చ వర్గం. వర్గం అంటే ఒక గ్రూప్ అనుకోండి. చ వర్గము. ఈ వర్గంలో మనకి చచ్చ, జ, ఇని. ఈ రెండు తీసివేశారన్నాను కదా, చచ్చ, జజ్జ, ఇని. చ, ఛ, జ, ఝ, ఇని. తర్వాత ట వర్గం. కచట, తప. కచట రావాలి. ఇప్పుడు ఇలా నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. ట వర్గం. ఈ ట వర్గంలో ఏముంటాయి మనకి ఆల్రెడీ అర్థమైంది మీకు. టఠ, డడ్డ, అన. టఠ, డడ్డ, అన. తర్వాత తా వర్గం. తథ, దధ, న. 5 letters. తా వర్గము. తా వర్గంలో తథ, దధ, న. తథ, దధ, న. తర్వాత పా వర్గం. ఇది పా వర్గము. ఈ పా వర్గంలో పప్ప, బభ, మ. పప్ప, బబ్బ, మ. ఈ లాస్ట్ అక్షరాలు ఉన్నాయి. ఇన్య, ఇని, అన, నా, మ. వీటిని అనునాసికాలు అంటారు. అంటే ముక్కుతో పలుకుతాం. అనునాసికాలు. ఏమిటి? ఇన్య, ఇని, అన, నా, మ. ఇన్య, ఇని, అన, ఇన్య, ఇని, అన, నా మరియు మ. ఇవి అనునాసికాలు. వీటిని ముక్కుతో పలుకుతాం. అయితే దీంట్లో ఇవి క, చట, తప 5 అక్షరాలు ఉన్నాయి కదా, వీటిని పరుషాలు అంటారు. ఇక్కడ రాస్తాను చూడండి. పరుషాలు. పరుషాలు క, చట, తప. క, చ, ట, త, ప. ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ప్రతిసారి వస్తూనే ఉంటుంది. కచట, తప పరుషాలు. తర్వాత గ, జ, డ, ద, బ. ఇవి సరళాలు. సరళాలు. ఈ సరళాలు మనకి గ, జ, డ, ద, బ. 1 2 3 4 5. ఈ 5 అక్షరాలు. గజడ, దబ్బ. ఇది కచట, తప్ప పరుషాలు. ఇది పరుషాలు సరళాలు అని ఎందుకన్నారంటే, కూరగాయలు అన్నప్పుడు ఈ సరళాలు మనకి ఇక్కడ వస్తాయి. కా బదులు గా వస్తుంది. తల్లిదండ్రి అన్నప్పుడు తా బదులుగా దా వస్తుంది. అందుకే వీటిని సరళాలు అంటారు. ఇవి అక్షరాలలో గసరదవ దేశంలో తర్వాత ద్వంద్వ సమాసంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. తర్వాత మనకి యారా, లావ అంతస్తాలు అంటారు. అంతస్తాలు లోపల నుండి పలుకుతాం. యా, రా, లా, వ 4 అక్షరాలు. యారా, లావ. తర్వాత ఊష్మాలు. ఊష్మాలు అంటే ఊది పలికేవి. ఊష్మాలు ఊది పలికేవి. ఏంటి అవి? ఊది పలికేవి. శేష, సాహ.
షే ష స హ. ఇది సంయుక్తాక్షరం. క్ష అనేది వర్ణమాలలో సంయుక్తాక్షరం, అందుకే దీన్ని కౌంట్ చేయరు. సంయుక్తాక్షరం, సంయుక్తాక్షరం. ఇది ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అంటే ఏంటి? అచ్చులు మరియు హల్లులు రెండిటి మధ్యలో, రెండిటి పక్కన వీటిని మనము యూజ్ చేసుకుంటాం. అరసున్న నకార పుల్లాగా పలుకుతుంది. ఇది మనకి పద్యాలలో ఎక్కువగా వస్తుంది. అరసున్న, సున్నా, విసర్గ. ఈ సున్నా ఎక్కడ వస్తుంది? ఆకి సున్నా పెడితే అం, కాకి సున్నా పెడితే కం, ఈకి సున్నా పెడితే ఇం, ఇంట అంటే ఈకి సున్నా, ఉంటూ అంటే ఊకి సున్నా. ఈ విధంగా మనము ప్రతి లెటర్ దగ్గర పెడితే సున్నా ఆ లెటర్ లాగా పలుకుతుంది. అందుకే దీన్ని ఉభయాక్షరాలు అంటారు. విసర్గ కూడా అంతే. ఆహా, కాకి సున్నా పెడితే కం, కాకు 2 సున్నాలు పెడితే కహ. ఈ విధంగా పలుకుతుంది. మీరు ఇది నేర్చుకున్నారంటే మీకు చాలా మార్కులు రావడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ధన్యవాదాలు.